నమస్కారం అందరికీ. నా పేరు వాణి ఎం కొసరాజు. ఈ మధ్య నేను డైరెక్ట్ చేసిన మరల తెలుపున ప్రియ సినిమా మొన్న సెన్సార్ రెడీ చేసుకుంది. సో సెన్సార్ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ వచ్చింది. సో ఒక కట్ కూడా లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత ఆ మధ్య రిలీజ్ చేసిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. దీన్ని మనము ఈ నెలాఖరికి రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నాము. నమస్కారం. నేను ఈ మధ్య రిలీజ్ చేసిన నేను పేరు చెప్పడం మర్చిపోయాను. అందరికీ నమస్కారం. నా పేరు వాణి ఎం కొసరాజు. నేను ఈ మధ్య డైరెక్ట్ చేసిన మరల తెలుపున ప్రియ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. ఒక కట్ కూడా లేకుండా క్లీన్ చిట్ ఇచ్చారు. తర్వాత మూవీ కూడా చాలా బాగుందనేసి చూసిన సభ్యులు కూడా మెచ్చుకున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత ఈ మూవీ ఈ నెలాఖరికి రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలంటే అడగండి, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్. అంటే మొత్తం సినిమా మొత్తం కూడా ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ యూజ్ ఇచ్చారు కాబట్టి, అవును, అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసి మీకు ఎలా ఫీల్ అలా అనిపించింది? అంటే అదే అంటే కొంచెం ఇలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నేను కొంచెం లీడ్, తర్వాత ఏం చెప్పాలో తెలియలేదు. ఓకే, ఇది నా డెబ్యూ మూవీ అయినా సరే డెబ్యూ మూవీలా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు చేసినట్టు ఉందనేసి సెన్సార్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు అంటే ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఆయన నాకు అభినందనలు తెలిపారు. తర్వాత ఇది పూర్తిగా లవ్ స్టోరీ అయినా కూడా దీంట్లో ఎటువంటి అంటే అసభ్యత కానీ డైలాగ్స్లో ఇది కానీ ఎటువంటి ఉండకూడనివి కానీ లేకుండా చాలా క్లీన్గా నీట్గా ఆహ్లాదకరంగా చక్కగా సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయి బాగా తీశారనేసి ఆయన చెప్పారు. ఆయనే కాదు, ఈ మూవీని నేను కొంతమంది ఆప్తులకు చూపించాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్స్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ ఒకటే స్పందన, ఇది మీరు ఫస్ట్ టైం చేసినట్లేదండి, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసినట్టుంది అన్నారు. తర్వాత చాలా బాగా తీశారు, ఎమోషన్స్ని వాటిని బాగా తీశారు అన్నారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇలా ఇది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఎంతెంతో నేర్చుకోవాలి అని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు సినిమా తీయడం ఒక అయితే దాన్ని రిలీజ్ చేయడం ఒక అయితే, సో అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే మొత్తం ఎన్ని థియేటర్లు రిలీజ్ గురించి మాత్రం ప్రొడ్యూసర్స్ బాధ్యత తీసుకుంటున్నారండి, నాకు సంబంధం లేదు. సో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు కాబట్టి దాని గురించి నేనేమీ చెప్పలేను. కానీ ఈ మంత్ ఎండ్కి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని మాత్రం తెలుసండి. నా బాధ్యత ఏంటంటే ఎంత క్రియేటివ్గా నేను ఈ మూవీ చేయగలిగాను అన్నది ఒక్కటే. నేను సాటిస్ఫై అయ్యాను, చూసిన వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఇంకా పబ్లిక్కి వెళ్ళటం, ఇంకా పబ్లిక్ తీర్పే మిగిలింది. అంటే ఈ ప్రాజెక్టు తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు చేయబోయేది ఏమనుకుంటున్నారు? ఇంకా చాలా చాలా చేయాల్సింది ఉందండి. ఇది చేసింది చాలా కొంచెం, అది మొదటి అడుగు, చాలా చిన్న స్టెప్. ఎన్నెన్నో చేయాలని నాకు ఆశగా ఉంది. అవకాశాలు రావాలనేసి దేవుణ్ణి కోరుతున్నాను. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కాబట్టి, అంటే ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరికన్నా చూపిస్తున్నారా? చూపించానండి. వాళ్ళు చాలా సేమ్ అదే చెప్పారు, ఇంత ఎక్స్పీరియన్స్డ్గా ఎలా తీశారు, ఎవరి దగ్గర పని చేశారా ఏంటి అని అడిగారు. అది నాకు తెలియదు నేను ఎక్స్పీరియన్స్డ్గా తీసానని, అంటే ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా తీసానని. కానీ వాళ్ళ ఒపీనియన్, మార్తాండ్ కే వెంకటేష్ గారు, ఆయన టీము అందరు కూడా అదే, వాళ్ళు ఎవరెవరు చూసారో వాళ్ళందరూ అదే చెప్పారండి. కాబట్టి మేబీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ టాలెంట్ అనుకుంటున్నానండి.
అంటే మరలా తెలుపు ప్రియ అంటే ఎలా ఉండబోతుంది? మరలా తెలుపున ప్రియ ఎలా ఉండబోతుందంటే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి. ఒక డీప్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ అంటే రొటీన్గా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవటం, అదంతా ఎవరో ఒకళ్ళు విలన్స్ రావటం, ఏదైనా జరగటం, అది ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ కంపల్సరీగా ఉంటారు. అది రకరకాల విలన్స్ అంటే విలన్ అంటే అది ప్రతిబంధాలు, ఏం ఆటంకాలు వస్తాయి వాళ్ళ ప్రేమకి, ఆ ప్రేమని ఎలా గెలుచుకున్నారు, ఆ ప్రేమలో సక్సెస్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అన్నది కదా మనం చూసేది. అయితే మరి ఈ మరల తెలుపున ప్రియ సినిమాలో ఒక అమ్మాయి చాలా డీప్ లవ్లో పడి ఆ ప్రేమని ఎలా గెలిపించుకుందనేది మన స్టోరీ అండి. సో ప్రేమని ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా లైట్గా తీసుకుంటున్నారు, అబ్బాయిల్ని చీట్ చేసేసి అనేసి. అంటే ఈ మధ్య టాక్ ఎక్కువగా అదే ఉంది, అమ్మాయిలకి అసలు ప్రేమ అంటే విలువ లేదనేసి అలా అనుకుంటున్న ఈ రోజుల్లో ఒక అల్ట్రా మోడర్న్, చాలా ఎక్కువ రిచ్ గర్ల్, చాలా మోడర్న్ థింకింగ్ ఉన్న అమ్మాయి ట్రూ లవ్లో పడిన తర్వాత తన ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళింది, అసలు ఏం చేసింది. అబ్బాయిలే కాదు ప్రేమించడం, అమ్మాయిలు కూడా ప్రేమించగలరు. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను గెలిపించడానికి ఏం చేశారు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ సరే, దాన్ని తర్వాత ఎలా గెలుచుకుంది, అదే మరల తెలుపున ప్రియ. అంటే ఒక్కసారి 6 సాంగ్స్ ఉన్నాయంటే ఒక్క సాంగ్ కూడా ఫెయిల్ అవ్వలేదండి. ప్రతి సాంగ్ లిరిక్ పరంగా కూడా చాలా హిట్ అయినాయి. చాలా ఇవి చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అంటే నేను పర్సనల్గా అయితే నేను సాటిస్ఫై అయ్యానండి. చూసిన వాళ్ళు కూడా చాలా మెలోడియస్గా చాలా బాగుందనేసి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, ఆ అమ్మాయి ఇంత బాగా చేసింది అనేసి. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్, వాళ్ళు రోజుకి ఎన్నెన్నో చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హీరోయిన్ గురించి అమ్మాయి ఎవరండి, తనది ఇది ఎన్నో మూవీ అనేసి అడిగారు. ఇది ఫస్ట్ మూవీ, కానీ ఫస్ట్ మూవీ లాగా చేయలేదు అమ్మాయి అండి. థ్యాంక్ యూ. ఇంకా అయిపోయిందండి, థ్యాంక్ యూ. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.